హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు బీట్రూట్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తరువాత సన్నగా కట్ చేసిన బీట్రూట్ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ముక్కల్ని బాగా మగ్గిందాకా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి. ముక్కలు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్టుని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే మసాలా మాడిపోతుంది. కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని కూరని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉండనివ్వాలి. కూర బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. కూర బాగా దగ్గరికి వచ్చి ముక్క బాగా మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకొని కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. రుచికరమైన బీట్రూట్ కర్రీ తయారవుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.